హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 13వ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇక బిగ్ ట్విస్ట్లో భాగంగా శనివారం రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున అయితే ప్రకటించడం జరిగింది. అయితే నాగార్జున ఎలిమినేషన్ని ప్రకటించగానే టేస్టీ తేజ అయితే చాలా ఈజీగానే తీసుకున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే టేస్టీ తేజకి తాను ఈ వారం ఎలిమినేట్ అవుతానేమో అన్న అనుమానం ఈ వీక్ మొదటి నుంచి ఉంది. సో కాబట్టి అనుకున్నదే జరిగింది అని ఎలిమినేషన్ అని చెప్పగానే ఓకే సార్, ఐ యాక్సెప్టెడ్ ఇట్ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో కూడా టేస్టీ తేజ చాలా కులాసాగా అయితే మాట్లాడాడు. ఈ సమయంలో నిఖిల్తో ఇక బిగ్ బాస్ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చేస్తాడు అనగా ఒక నిమిషం పాటు ఒంటరిగా మాట్లాడటం అయితే జరిగింది. నిఖిల్తో మాట్లాడుతూ, బ్రో నేను నిన్ను ఏమైనా హర్ట్ చేసింటే సారీ, అది గేమ్ పరంగా మాత్రమే, అలాగే అది నా ఓన్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ కాదు. నేను నీపై ఎప్పుడూ కూడా తప్పుగా అయితే మాట్లాడలేదు అని చెప్పాడు. అలాగే నేను నీ ఆటని బయట నుంచి చూశాను, హౌస్ లోపల నుంచి చూశాను. ఆట పరంగా కానీ ఆడే వారి పరంగా కానీ నువ్వు మాత్రం ఎప్పుడు జెన్యున్గానే ఉంటున్నావు. ఆటలో 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు, చివరి వరకు ఉండడానికి మాత్రమే నువ్వు చూస్తున్నావు. అయితే నువ్వు మాట్లాడే మాటలు మాత్రం కొందరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా మాట్లాడుతున్నావేమో అని అనిపిస్తుంది. అది నీకు కూడా అలాగే అనిపిస్తే ఆ ఒక్కదాన్ని సరి చేసుకో బ్రో, అంతే, టైటిల్ నీదే అంటూ టేస్టీ తేజ చెప్పగానే నిఖిల్ కూడా ఓకే తేజ, నువ్వు చెప్పింది ఖచ్చితంగా నాలో ఏమైనా తప్పులుగా అనిపిస్తే ఖచ్చితంగా నేను మార్చుకుంటాను, టైటిల్తోనే బయటకు వస్తాను, ఐఎమ్ హ్యాపీ, నువ్వు కూడా ఈ జర్నీలో భాగమైనందుకు అంటూ నిఖిల్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఇక ఎమోషనల్ సెండ్ ఆఫ్తో కన్నీళ్లు పెట్టుకుంటూ టేస్టీ తేజ అయితే బయటకు వచ్చేసాడు. సో ఫైనల్గా శత్రువైనా కూడా టేస్టీ తేజ నిఖిల్తో చాలా హుందాగా ప్రవర్తించాడు అని చెప్పవచ్చు. ఫైనల్లీ మొత్తం మీద నిఖిల్కి సీక్రెట్గా తేజ ఇచ్చిన ఇన్పుట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.